గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు సాటర్డే రోజు ఇది మనకు ఫ్రైడేకి సంబంధించిన వీడియో. ఇది మార్కెట్ చూసినట్లయితే ప్రీవ్యూ క్లోజ్ 26,215 అయితే ఓపెన్ మాత్రం మనకు 26,237 దాకా ఓపెన్ ఇవ్వడం జరిగింది. లో చూసినట్లయితే మనకు 26,172 దాకా వెళ్ళడం జరిగింది. ఇది మనకు ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే మార్కెట్ అనేది మనకు మన ఆడేసుకున్న బీసీలు 26,400 మరియు 25,800. ఒకసారి మనం 26,800 ఒకసారి గమనిద్దాం. ఇందులో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మార్కెట్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇది ఒక 915 క్యాండిల్ ఈ విధంగా ఏర్పడింది. ఇది నిన్నటి క్లోజింగ్. ఇది ఒక 920 క్యాండిల్. ఇది తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ నుండి మనకు మూమెంటం తీసుకుంది. ఈ 20 క్యాండిల్ నుంచి 925 క్యాండిల్ అనేది మూమెంటం తీసుకొని దీని హై దాకా వెళ్ళడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఇది మనకు ఎక్కడ నుండి రిజెక్ట్ అయిందో నిన్న ఇక్కడ మనకు 1250కి మనకు రిజెక్ట్ అయింది. ఇంతవరకు దాకా వెళ్ళడం జరిగింది. చూసినట్లయితే ఇది మనకు గురువారం నాడు జరిగింది. ఇది మనకు గురువారం నాడు ఈ విధంగా సి అనేది కిందికి రావడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి రిజెక్ట్ అయిందో మళ్ళీ అది అక్కడ రాక వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ రిజెక్ట్ అయింది. ఇది మళ్ళీ ఇక్కడ మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చి మళ్ళీ మూమెంటం తీసుకుంది. మళ్ళీ వచ్చి మళ్ళీ ఇక్కడ 15 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది. కానీ ఇది మాత్రం బ్రేక్ అవ్వట్లేదు. ఇది చూసినట్లయితే మళ్ళీ మనకు ఈ మధ్యలో అస్సలు బై చేయకూడదు. ఇది మనకు చాలా రిస్కీగా ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ వచ్చిందో ఇక్కడ బై చేసుకున్నాలి. కాకపోతే ఇక్కడ మనం గమనించవలసింది, ఈ విధంగా ఒక రెడ్ క్యాండిల్ వచ్చి ఈ కంచె గ్రీన్ మూమెంటం తీసుకుంది. కానీ ఎప్పుడైతే మనకు మార్కెట్ అనేది మళ్ళీ కిందికి వచ్చిందో ఈ పైకి వెళ్ళినప్పుడు ఇది మనకు ఇక్కడ నుండి రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ నుండి రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది. మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా దీన్ని బ్రేక్ చేయట్లేదు. ఓకేనా. మళ్ళీ ఇక్కడ మళ్ళీ మార్కెట్ ఆగింది. ఆగిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ కొంచెం మూమెంటం తీసుకొని ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా పీని మనం గమనిస్తే ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్ ఇక్కడ 920 ఈ విధంగా ఏర్పడింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ విధంగా క్యాండిల్స్ ఏర్పడినాయి. ఎప్పుడైతే ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్ ఏర్పడింది, ఓకే, దీని పక్కన మళ్ళీ మనకు డిస్టర్బ్ చేసేది మాత్రం ఇది ఈ 915 క్యాండిల్. ఇక్కడ నుండి మనకు ఇక్కడ క్యాండిల్ ఏర్పడి ఆ తర్వాత కిందికి వస్తే మాత్రమే మనకు కిందికి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం బై చేసుకోవచ్చు. టార్గెట్ మాత్రం ఇంతవరకు ఉంటుంది. ఇది మిస్ అయితే మాత్రం మళ్ళీ మనకు ఇక్కడ రాకుంటుంది. ఇది మెయిన్ పిఏ. ఇది అర్థమవుతుందా. ఇది ఇక్కడ నుండి ఇది మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది 15 క్యాండిల్ దగ్గరికి వచ్చింది. నిన్న ఇక్కడి నుంచి మనకు మూమెంటం తీసుకుంది పైకి. ఓకేనా. ఇక్కడి నుంచి మనకు మూమెంటం తీసుకుంది. ఇది మనకు ఇక్కడ నుండి మనకు రిజెక్ట్ అవ్వడం జరిగింది. రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చింది. కిందికి వచ్చి మళ్ళీ మూమెంటం తీసుకుంది. మళ్ళీ కిందికి వచ్చింది. మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఈ 915 క్యాండిల్ ఇక్కడ మనకు రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చింది. ఒక్కసారి రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకుందంటే అది బ్రేక్ చేసే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఇది 15 క్యాండిల్ దగ్గరికి వచ్చింది. మళ్ళీ మూమెంటం తీసుకుని మళ్ళీ ఇక్కడ ఇదంతా కన్సల్టేషన్ అయింది. ఇదంతా దీన్ని బ్రేక్ చేద్దామని ప్రయత్నం చేసింది కానీ బ్రేక్ కాలేదు. ఇంత చూసినా కూడా అది అక్కడ నుండి మనకు రిజెక్ట్ అవ్వకుండా ఇది 176 రూపాయలు మళ్ళీ క్లోజ్ అయిపోయింది. ఓకే. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న సీలు ఒకసారి గమనిద్దాం. ఇందులో మనం ఈ 26,300 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇప్పుడు 915 క్యాండిల్ ఈ విధంగా ఏర్పడింది. ఇక్కడ మళ్ళీ ఇది 74 రూపాయల నుండి 91 రూపాయకి, మళ్ళీ ఇది 72 రూపాయల నుంచి మళ్ళీ 94 రూపాయలకు, మళ్ళీ ఇది 72 రూపాయల నుండి మళ్ళీ ఇది 98 రూపాయలకు వచ్చి మళ్ళీ ఇదంతా డౌన్ కావడం జరిగింది. ఈ మధ్యలో మూమెంటం ఉన్నది. కాకపోతే ఇది మనకు అడ్డు రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ ఇది ఇక్కడ దీంట్లో కూడా మనకు ఎక్కంచెల్లి ఇది 62 రూపాయలు ఉండి ఇది మనకు రిజెక్ట్. ఈ విధంగా మనకు ఉండకూడదు. డైరెక్ట్ క్యాండిల్ ఏర్పడినట్లయితే మళ్ళీ మూమెంటం తీసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ గ్రీన్ క్యాండిల్ ఏర్పడిందో దీన్ని బ్రేక్ అయిందో ఇది మళ్ళీ మనకు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. మళ్ళీ ఇది 63 రూపాయల్లో క్లోజ్ అయిపోయింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 26,350 ఓకే, ఇది మనకు నిన్నటి క్లోజింగ్.
ఇది మనకు గురువారం జరిగింది. ఓకేనా. ఇది చూసుకున్నట్లయితే ఇది నిన్న క్లోజింగ్, ఇది 915 క్యాండిల్. ఇది మళ్ళీ 52 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, 65 రూపాయల దాకా వెళ్ళింది. మళ్ళీ ఇది 52 రూపాయల నుండి మళ్ళీ ఇది 73 రూపాయలకు ఈ విధంగా డౌన్ కావడం జరిగింది. ఓకే. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 26,250 ఇది మనకు నిన్న క్లోజింగ్, ఇది ఒక 915 క్యాండిల్. ఈ విధంగా ఇది మళ్ళీ 90 రూపాయల నుండి ఇది మనకు 117, మళ్ళీ ఇది 96 రూపాయల నుండి మళ్ళీ ఇది 124, మళ్ళీ ఇది 96 రూపాయల నుండి మళ్ళీ ఇది 123. ఓకేనా. తర్వాత ఇదంతా డౌన్ కావడం జరిగింది లాస్ట్ మూమెంట్లో. ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే ఇది 80 రూపాయల నుండి మళ్ళీ ఇది ఇక్కడ ఇది విక్కుతోటి మనకు రిజెక్ట్ అయిపోయింది. ఓకేనా. ఈ విధంగా డౌన్ కావడం జరిగింది. మళ్ళీ ఇది 85 రూపాయల్లో క్లోజ్ అయింది. ఓకే. ఈ చివరిగా చూసుకుంటే 26,400 ఇది మనకు నిన్న క్లోజింగ్, ఇది 915 క్యాండిల్. మళ్ళీ ఇది 36 రూపాయల నుండి ఇది మనకు 49 రూపాయలు 50 రూపాయలకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ డౌన్ అయింది. ఒకటే క్యాండిల్ పడ్డది ఇక్కడ మన రెడ్ క్యాండిల్ పడ్డదంటే మనం ఇక్కడ సపోర్ట్ తీసుకున్నట్టే మనం ఇది బ్రేక్ అయిందంటే మనం ఇక్కడికి పెట్టుకోవచ్చు టార్గెట్. ఓకే. ఇది మనం 30 రూపాయల నుండి మళ్ళీ ఇది 51 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ 30 రూపాయల నుంచి మళ్ళీ 53 రూపాయలకు మళ్ళీ డౌన్ అది ఇక్కడ 20 రూపాయల నుండి ఇక్కడికి. ఓకే. మళ్ళీ ఇది 20 రూపాయల నుంచి మళ్ళీ 31 రూపాయలకి తర్వాత ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకే. అదేవిధంగా పీలు కూడా గమనిస్తే ఈ 26,100 పిఈ ఇది కూడా కన్సలేషన్ ఉంది. ఇది మనకు 915 క్యాండిల్. ఇది మళ్ళీ ఇది 39 రూపాయల నుండి 51 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ ఇది 35 రూపాయల నుండి మళ్ళీ ఇది 44 రూపాయలకు. ఇదంతా ఇది బ్రేక్ అవ్వట్లేదు. ఇదంతా ఇక్కడి నుంచి 11 నుంచి ఇందులోనే కన్సలేషన్ అయింది. చూసుకున్నట్టే ప్రైజులు చూసుకుంటే ఇక్కడ ఏ విధంగా ఉందో. మళ్ళీ 30 రూపాయల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 26,200 ఇది ఒక 915 క్యాండిల్. ఇది ఒక 915 క్యాండిల్. ఓకే. ఈ విధంగా ఇక్కడ వచ్చి క్లోజింగ్ చూడండి, దీని కింద అయింది. ఇదే సపోర్ట్ తీసుకుంది నిన్న 90 రూపాయల నుండి డౌన్గా అయింది. ఇక్కడి నుంచి మళ్ళీ 73 రూపాయల నుంచి మళ్ళీ ఇది 90 రూపాయలకు, మళ్ళీ ఇది 64 రూపాయల నుండి 70 రూపాయలకు. తర్వాత చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది మూమెంట్. చివరిగా 26,300 ఇది 116 రూపాయల నుండి ఇక్కడ 149 రూపాయల నుంచి వెళ్ళి 116కి వచ్చింది. 118 నుంచి వెళ్ళి మళ్ళీ ఇది 130 అయింది. తర్వాత మళ్ళీ 109 రూపాయల నుండి మళ్ళీ ఇది 137, మళ్ళీ ఇది 104 రూపాయల నుండి 123. తర్వాత ఇందులోనే కన్సలేషన్ అయింది. 9 రూపాయల నుండి ఇక్కడికి మళ్ళీ 104 రూపాయల నుంచి 126, మళ్ళీ ఇది 112 రూపాయల నుండి 132 కన్సలేషన్ ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. 2 రోజు. ఓకే. థ్యాంక్ యూ.